హే గాయ్స్, వెల్కమ్ టు వేగాస్ చాటు. నేను మిరాగు. EZ-P3 Pro మిషన్ ని అన్బాక్స్ చేద్దాము ఈ వీడియోలో. లాస్ట్ వీడియోలో షియానే అన్బాక్సింగ్ చూశారు కదా. సో షియానేతో పాటు ఏస్ నుండి EZ-P3 Pro ని కూడా నేను బ్యాకప్ కోసం తెప్పించుకున్నాను. సో ఈ మిషన్ కాస్ట్ వచ్చేసేపటికి $267 అరౌండ్ పడింది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 22,000 పడింది. ఈ మిషన్ యొక్క స్ట్రోక్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో దీని కంప్లీట్ సెట్టింగ్ అంతా నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. సో ఇప్పుడు కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. యూఎస్ నుండి నేను తెప్పించిన మిషన్స్లో EZ-P3 Pro. సో అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, EZ-P3 Pro మ్యాటీ బ్లాక్. EZ Tattoo Wireless P3 Pro వైర్లెస్ పెన్ మిషన్. సో దీనికి సంబంధించిన మాన్యువల్ గైడ్ ఇచ్చేస్తున్నారు. సో వారంటీ కార్డ్ ఇంక్లూడింగ్. సో దీనికి మిషన్ సెట్టింగ్స్ అండ్ సెటప్ అంతా దీంట్లోనే ఇచ్చారు. ఓవర్ వ్యూ గమనిస్తే మీరు పవర్ ఆఫ్, పవర్ స్టార్ట్, స్టాప్, అడ్జస్ట్ వోల్టేజ్, స్టార్ట్ స్టాప్, బిల్ట్ ఇన్ టైమర్, పుష్ మోడ్. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి ఇచ్చారు. సో ఇక్కడ ఈ మిషన్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే స్ట్రోక్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2mm స్ట్రోక్ నుండి అప్ టు 4.2mm స్ట్రోక్ వరకు ఈ మిషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బాక్స్ చాలా సింపుల్గా ఉంది. సో మిషన్ ప్యాక్ చేసి ఉంది. సో ఇది వైర్లెస్ కాబట్టి జస్ట్ మిషన్ మాత్రమే వచ్చింది. సో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది అనుకుంటా. మిషన్ చూడడానికి అయితే చాలా స్మార్ట్గా ఉంది అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. షియానేతో పోలిస్తే ఈ మిషన్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. సో మీకు ఇక్కడ గమనిస్తే స్ట్రోక్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేసి చూద్దాము. పవర్ బటన్స్, వోల్టేజ్ అప్ డౌన్ బటన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చాడు. సో పవర్ 100%, పవర్ బ్యాకప్ కూడా చూపిస్తుంది. బ్యాటరీ ఎంత ఛార్జ్ అయిందో అనేది అండ్ వోల్ట్స్ చూపిస్తుంది. సో వోల్ట్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్ చేసుకుంటున్నాము, అలాగే తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనకి అడ్జస్ట్ ఉంది. సో దీని మాన్యువల్ గైడ్ మొత్తం అంతా చూసిన తర్వాత దీని గురించి ఇంకొక వీడియో, షార్ట్ వీడియో చేస్తాను. సో దీన్ని ఎగ్జాక్ట్లీ ఎంత పవర్లో పెట్టి మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేది. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్ అయింది కదా, దాని తర్వాత మళ్ళీ పవర్ బటన్ని మనం ఆన్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ అయింది. 6.7 వోల్ట్స్లో ఉంది. మీరు నాయిస్ గమనించవచ్చు, చాలా తక్కువ ఉంది. అంటే చాలా తక్కువ స్ట్రోక్లో ఉందని చెప్పేసి చెప్పాలి. 2mm స్ట్రోక్లో ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే 2.4, 2.8, 3, 3.7, 4.2. ఎస్, కొంచెం ఇప్పుడు స్ట్రోక్ అర్థమవుతుంది. సో పవర్ని కూడా మనం కొంచెం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్ చాలా స్మూత్గా ఉంది, లెస్ నాయిస్ అని చెప్పాలి. 10.0 వోల్ట్స్లో 136 హార్స్ పవర్, 136 హార్స్ పవర్లో మనకి మిషన్ రన్ అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో జస్ట్ ఇప్పుడు ఆన్ చేశాను. బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉంటుంది దీనికి, లేదా ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మనం ఒకసారి కంప్లీట్ యూజ్ చేసి ఎంత టైం వర్క్ చేస్తుంది ఒకసారి ఫుల్ చేస్తే అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్స్ వచ్చేసేపు 12 వోల్ట్స్. సో మినిమం 4.2 వోల్ట్స్, మ్యాక్స్ 12 వోల్ట్స్ దీనికి సెటప్ ఇవ్వడం జరిగింది. మిషన్ ఆన్ చేసిన టైం కూడా ఇక్కడ చూపిస్తుంది మీకు, 2 minutes వర్క్ చేసినట్లు. అండ్ ఇక్కడ బ్లూటూత్ కూడా ఉంది. బ్లూటూత్ నేను ఇంతవరకు వేరే మిషన్స్ని, బ్లూటూత్ ఉన్న మిషన్స్ని వాడలేదు. సో కంప్లీట్ దీని మాన్యువల్ గైడ్ని చూసి చెక్ చేసి దీన్ని యూజ్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియోలో దీని గురించి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మిషన్ అయితే చాలా బాగుంది. మన ఇండియాలో క్యాబలోస్ మిషన్ ఏదైతే ఉందో దానికి పోటీగా అనుకోవచ్చు దీన్ని. అక్కడ యూఎస్లో లోకల్గా EZ-P3 Proని బాగా ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పేసి అని
చాలా మంది ద్వారా విన్నాను అండ్ చాలా వీడియోస్ కూడా చూశాను దీని గురించి, రివ్యూ గురించి. నేను షియానే అన్లిమిటెడ్ 4.0 మిషన్తో పాటు ఈజెడ్ P3 ప్రోని నేను ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది. సో బ్యాకప్ మిషన్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా బాక్స్లో అడాప్టర్తో పాటు ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎక్స్ట్రా బ్యాటరీస్ లేదు, ఇన్బిల్ట్ బ్యాటరీ కాబట్టి దీన్ని జస్ట్ మనం ఛార్జ్ చేసుకొని యూజ్ చేయటమే. సో ఒకవేళ ఛార్జ్ అయిపోతే కనుక మనం మళ్ళీ ఛార్జ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఈజెడ్ P3 Pro అన్బాక్సింగ్ వీడియో. సో దీని గురించి కంప్లీట్ అంటే ఎంత పవర్లో యూజ్ చేయొచ్చు, దీన్ని లైనింగ్కి ఎంత పవర్ అండ్ షేడింగ్కి ఎంత పవర్, కలర్ ప్యాకింగ్ ఎంత పవర్ అనేది మీకు చెప్పి, అండ్ స్ట్రోక్ గురించి కూడా నేను ఒకసారి చెప్పాలంటే ఖచ్చితంగా దీన్ని నేను యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఎలా ఉంది గైస్ వీడియో? మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ చేసి నేను మీకు మరింత నాలెడ్జ్ నేను ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా ఈజెడ్ P3 Pro అన్బాక్సింగ్ వీడియో. దీని గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ నేను ఇవ్వాలంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దీన్ని యూజ్ చేసి మరిన్ని వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను. గుర్తుందిగా మన వేగా స్టార్ 2 అఫీషియల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.